ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాసరస్వతిని స్మరించుకుందాం. सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते आ పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? పిల్లలకి పరీక్షలు దగ్గరికి వచ్చాయండి, పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, అలాంటి విషయాల గురించి గోపురంలో చెప్పమని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు. అందుకని ప్రత్యేకంగా ఈ విషయాలు గోపురంలో చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పరీక్షలు దగ్గరికి వచ్చేసాయి, మరి పరీక్షల్లో ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి? అసలు చదవకపోతే మార్కులు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. అయితే చదివినటువంటి వాళ్ళకి కూడా చాలామంది మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు, కష్టపడి చదువుతారు, కృషి చేస్తారు. కానీ పరీక్షకు వెళ్ళగానే భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత పరీక్ష రాసేటువంటి విధానం కూడా వాళ్ళకి తెలియదు. పరీక్ష చివరి వరకు ఇంకా పరీక్ష హాల్లో కూర్చుంటాము అనే వరకు కూడా పుస్తకాలు చేతిలో పట్టుకుని చదువుతూనే ఉంటారు. కానీ తీరా వీళ్ళకి పరీక్ష పేపర్ చూసిన తర్వాత అంతా అలుక్కుపోయినట్టుగా అయోమయంగా ఆ మెదడంతా కూడా బ్లాంక్గా అయిపోతుంది. వాళ్ళకి ఏం రాయాలో తెలియదు, ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోలేరు. నిజానికి ఆ ప్రశ్నలు మొత్తం కూడా వాళ్ళు వ్రాయగలరు, అలాంటి తెలివితేటలు ఉంటాయి. ఆ సబ్జెక్టు ఆ విషయం గురించినటువంటి అవగాహన ఉంది, చదువుకున్నారు, బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ ఆ పేపర్ చూసిన తర్వాత ఏమిటంటే ఒక రకమైనటువంటి అయోమయంలోకి వెళ్ళిపోతారు, బ్లాంక్గా అయిపోతుంది, మొద్దుబారిపోతుంది. ప్రశ్నను సరిగ్గా చదవరు, చదవక ఒకదానికి ఒకటి రాసేస్తూ ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చి అయ్యయ్యయ్యో ఎంత పని చేశాను, ఎంత తప్పు పని చేశాను, తెలిసి రాయలేకపోయాను, తప్పు రాసేశాను, అయ్యో 10 మార్కులు పోయాయి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆ డిప్రెషన్తో ఏమిటి మరో రోజు రాసేటువంటి పరీక్షకి కూడా సరిగా చదవలేక, ఎందుకంటే ఇవాళంతా చింతిస్తూనే ఉంటారు, రేపటి పేపర్ గురించి ఆలోచించరు. దీనితో ఏమవుతుంది, రేపటి పేపర్లో కూడా వచ్చేటువంటి మార్కులు తగ్గిపోయేటువంటి అవకాశం. ఎందుకంటే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేరు, శ్రద్ధ పెట్టలేరు. దానివల్ల ఆ తర్వాత పేపర్ కూడా పోతుంది. మొత్తానికి 2 పేపర్లు పోయేసరికి మనిషి పూర్తి మానసికంగా దిగజారిపోయి ఆ సంవత్సరం పరీక్షల్లో అనుకున్నటువంటి ర్యాంక్ తెచ్చుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే కేవలం ఇంటర్ చదువుతున్న వాళ్ళని, ఎంసెట్ రాస్తున్న వాళ్ళని, లేదా 10th పరీక్షలని కాదు, ఏ స్థాయిలో అయినా సరే పరీక్ష రాయాలి అనడానికి దానికి ఒక విధి విధానం ఉండాలి. ముఖ్యంగా ఏమిటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, భట్టీయం పట్టేస్తూ ఉంటారు. మొదటి నుంచి చివరి వరకు చదువుతూనే అర్ధరాత్రి వరకు చదువుతూనే ఉంటారు. పుస్తకం హస్తభూషణం అని ఎప్పుడు వాళ్ళ చేతిలో పుస్తకం ఉంటూనే ఉంటుంది. వాళ్ళు కారులో బయటికి వెళుతూ ఉన్నా, లేదా ఇంకెక్కడికైనా వెళ్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా వాళ్ళ చేతిలో మాత్రం పుస్తకం తప్పకుండా ఉంటుంది. ఆ పుస్తకం చదివి బట్టి ఏం పట్టేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి సెంటెన్స్ మర్చిపోయారనుకోండి, ఇంతే సంగతులు. ఆ తర్వాత ఏం రాయాలో, అసలు ఏం చదివారో కూడా వాడికి అవగాహన ఉండదు. అసలు చదవాలి అంటే ఏం చేయాలి, విషయం ఏమిటి, ఆ ప్రశ్న ఏమిటి, ప్రశ్నని ముందు అర్థం చేసుకోవాలి. ప్రశ్నని సూక్ష్మంగా అర్థం చేసుకున్న తర్వాత దానికి జవాబు ఏ విధంగా రాయాలి, అసలు ఏమిటి జవాబు ఏమిటి, ఆ ప్రశ్న ఏమని అడుగుతున్నారు, దానికి ఏమని జవాబు రాయాలి, ఎలా రాస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి. కేవలం పుస్తకంలో ఎలాంటి సెంటెన్స్లు ఎలాంటి మాటలతో ఉన్నాయో అవి మాత్రమే బుర్రలో పెట్టుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. విషయం అవగాహన కావాలి. అది సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఇంకేదైనా కానీ దాన్ని నేను ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతాను. ఎందుకంటే అందరి భాష ఒక రకంగా ఉండదు, అందరి అవగాహనాశక్తి ఒక రకంగా ఉండదు, అందరి ప్రజెంటేషన్ ఒకే రకంగా ఉండదు. అందుకని ఏమిటంటే ఎప్పుడైనా ఒకటి మర్చిపోయాము అంటే ఆ తర్వాత అక్కడే నట్టుపడుతుంది, పెన్ను ముందుకు సాగదు, తలకాయ కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రశ్న రాయడానికే 2 ప్రశ్నలు రాసేందుకు పట్టేంత సమయం వాళ్ళకి పడుతుంది. ఆ తర్వాత ఇది గుర్తొచ్చినా వాళ్ళు దాన్ని రాయలేరు. అంటే ఏమిటి, చదువుకొని కూడా
మనం పరీక్షను బాగా వ్రాయలేకపోతున్నాము. అంటే వ్రాయలేకపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉండేటువంటి కన్ఫ్యూజన్, దానికి ఉండేటువంటి మెథడాలజీ మనకి తెలియకపోవడమే. ఏం చెయ్యాలి? ముందు ప్రశ్నకి జవాబు ఏమిటి అనేది మన బుర్రలో ఉందనుకోండి. ఇప్పుడు ప్రతి విషయాన్ని మనం ఏదైనా చెప్పాలి అంటే చదివి మాత్రమే చెప్తూ ఉన్నామా? దాన్ని మనం ఆకళింపు చేసుకుంటున్నాం. విషయం ఏమిటి అని చెప్పేసి అవగాహన చేసుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ఎన్నో చోట్లకి వెడతాం, ఎన్నో మాటలు వింటాం, పేపర్ చదువుతాం, న్యూస్ చదువుతాం. ఆ న్యూస్లో వాళ్ళు చదివినట్టే మళ్ళీ మనం చదివి చెప్తున్నామా? ఆ విషయం మనకు అవగాహన అవుతుంది. ఓహో, అక్కడ ఫలానా చోట అలా జరిగిందట, ఇలా జరిగిందట అని దాన్ని మన భాషలో మనం ప్రజెంట్ చేస్తాం. పేపర్ చదువుతాం, పేపర్లో ఉండేటువంటి అక్షరాల్ని, సెంటెన్స్ని మళ్ళీ ఎవరికైనా చెప్పేప్పుడు అదే విధంగా చెప్తామా? లేదు. ఎందుకంటే అది దాని మీద మనకి అవగాహన వస్తుంది కాబట్టి ఇది విషయం అని మన భాషలో మనం ఇంకొకరికి చెప్తాం. అదేవిధంగా పరీక్షలో ఉండేటువంటి విధానం కూడా ఏమిటంటే ముందు పాఠం చదువుకున్నప్పుడు విషయం ఏమిటి అనేటువంటిది బుర్రకెక్కాలి. మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమిటంటే పరీక్ష పేపర్కి వెళ్ళి అక్కడ పేపర్ రాస్తున్నప్పుడు, పెన్ను పెడుతున్నప్పుడు మాత్రమే పరీక్ష రాస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా చేయకూడదు. ఈ రోజుల్లో ఏమిటంటే బాగా కోర్సెస్ ఏమిటంటే మనకి ట్యూటోరియల్ కాలేజెస్ కానీ మిగతా చోట్ల కానీ వీళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర ఏం చేస్తూ ఉంటారు? ప్రతి ఆదివారం పరీక్ష పెడుతూ ఉంటారు. ఎందుకు పరీక్ష పెడతారు? పరీక్ష రాసేటువంటి విధానం వీళ్ళకి అర్థం కావాలి. కొంతమంది వెళ్ళేసరికి భయం భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా కాదు, మామూలుగానే వెళ్ళాలి. అసలు పరీక్ష అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. హాయిగా సరదాగా రాస్తున్నాం అనేటువంటి భావనతో, తేలిక మనసుతో రాస్తే ఉన్నదంతా కూడా వాళ్ళు రాయగలుగుతారు. అందుకని ఏం చేయాలి? నిత్యం కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? చదువుతున్నావు, బాగానే ఉంది, చదివిన దాన్ని నువ్వు రాయగలుగుతున్నావా? ఇంట్లోనే ఏవో ఒక 5 ప్రశ్నలు పెట్టుకొని గడియారం పెట్టుకుని దాన్ని రాయడం మొదలుపెట్టు. ఏ ప్రశ్నకి ఎంత సమయం కావాలి అంత సమయాన్ని మాత్రమే కేటాయించుకొని ఆ ప్రశ్నను ఆ సమయంలో నువ్వు రాయగలిగితే ఏమవుతుంది? మిగతా ప్రశ్నలు రాయడానికి సమయం ఉంటుంది. ఉన్నప్పుడు ఏమిటంటే మొత్తం రాయవలసిన ప్రశ్నలన్నీ కూడా రాసే అవగాహన, తర్వాత దానికి సమయము, తర్వాత దాని గురించి ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. పరీక్షని మనకి పరీక్షగా చేసుకోకూడదు. ఏం చెయ్యాలి? మనం ముందుగానే మనం పరీక్ష పెట్టుకుని ఆ పరీక్షలో మనం పాస్ అయ్యి ఆ తర్వాత పరీక్ష హాల్లో కూర్చున్నాం అనుకోండి, హాయిగా తేలిగ్గా రాయగలుగుతారు, సులభంగా రాయగలుగుతారు, మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మార్కులు కూడా బాగా వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి స్ఫురణ ఉన్నటువంటిది కూడా వేగంగా రాయలేరు. అలా వేగంగా రాయాలి, కరెక్ట్గా రాయాలి, ప్రశ్నకి ఏది రాయాలో అది జడ్జి చేసుకుని రాయాలి అనేటువంటి శక్తి కావడం కోసం, శక్తి పెరగడం కోసం నేను ఒక చిన్ని మంత్రాన్ని చెప్తాను. విద్యార్థులంతా కూడా ఈ మంత్రాన్ని మననం చేసి మహాగణపతికి నమస్కరించుకుని పరీక్ష హాల్లో కూర్చోగానే ఒక్కసారి ఈ మంత్రం చదువుకుని రాస్తే ఆ పెన్ను గబగబా తనంత తను రాసేస్తుంది. మన మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ కూడా అలా ఫ్లోలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ మంత్రం రాసుకోండి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశిని శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. మహాగణపతి భారతాన్ని వ్యాసమహర్షి ఎంత వేగంగా చెప్పాడో అంత వేగంగా ఆకళింపు చేసుకుని రాసేట. ఆ గణపతిని ఈ నామాలతో ఎవరు తలుచుకుంటే, ఆయన వ్రాతపతి కదా, అందుకని ఎవరు ఆయన నామాన్ని తలుచుకుంటే వాళ్ళంతా కూడా అంత వేగంగానూ విషయాన్ని అంత అవగాహన చేసుకుని రాయగలిగేటువంటి శక్తిని మహాగణపతి అనుగ్రహం వల్ల పొందుతారు. అందుకని గణపతిని కూడా మీరు తలుచుకోండి. జ్ఞాపక శక్తి పెరగడానికి ఏం చేయాలి? చాలామంది చదివేస్తూ ఉంటారు. చదివిన తర్వాత పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా వాళ్ళకి గుర్తు రాదు. అయితే జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? జ్ఞాపక శక్తి ఎలా పెరుగుతుంది? కొంతమందికి చూడండి, సినిమా చూస్తారు, దానిలోని పాటలు, డైలాగ్స్, మిమిక్రీ లాగా బయటికి వచ్చి అనర్గళంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ పుస్తకంలో విషయం కానీ, టీచర్ చెప్పినటువంటి పాఠం కానీ బుర్రకి అస్సలు ఎక్కదు. ఎక్కకపోతే ఏమిటి? గుర్తుండదు. చదువుతూ ఉంటారు, బుర్ర ఎక్కడో ఉంటుంది. అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, ఇక్కడేదో సినిమా వస్తూ ఉంటుంది, అక్కడెవరో పెకాడుతూ ఉంటారు, అక్కడెవరో బయట ఆడుతూ ఉంటారు. మనస్సు అంతా దాని మీద ఉంటుంది. తల్లి తండ్రి చదువుకోమంటూ ఉంటారు, వీళ్ళు పక్క చూపులు చూస్తుంటారు, పుస్తకం మాత్రం పక్కనే ముందరే ఉంటుంది. దాన్ని చదివితే కదా బుర్రకెక్కేది, చదివితే కదా అది గుర్తుండేది, దాని మీద మనస్సు పెడితే కదా అది బుర్రలోకి వెళ్ళేది. అది చేయరు, పక్క చూపులు చూస్తూ ఉంటారు. కొంతమంది చదువుతారు కూడా, చదివిన బుర్రలో అది నిక్షిప్తం కాదు, చదువుతారు, మర్చిపోతారు. దీనికి కారణాలు కూడా కొన్ని ఉంటాయి. మనం తినేటువంటి ఆహార పదార్థాలు కానీ, లేదా మనకి ఉండేటువంటి అలసట కానీ, శారీరక శక్తి కానీ,
వాతావరణ ప్రభావం కానీ, లేదా మనకి జాతకంలో శని పీరియడ్ నడుస్తున్నప్పుడు కానీ మందంగా ఉంటుంది. చదివినప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. చదివింది ఏది గుర్తుండదు, గుర్తున్నది ఏది అక్కడ రాయలేం మనం. అలాంటి స్థితిలో అయోమయంలో ఉంటారు పిల్లలంతా. మరి అలాంటప్పుడు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? అసలు నిజంగా కూడా మొదటి నుంచి కూడా జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మనం ఏం చెయ్యాలి? ఎవరికైనా సరే ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందో ఆ విషయాన్ని ఒక్కసారి చూడగానే, ఒక్కసారి వినగానే అది బుర్రలో నిక్షిప్తం అయిపోతుంది. ఎప్పుడు నిద్రలో లేపి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అది చెప్పేస్తారు. మళ్ళీ దాన్ని చదవక్కర్లేదు, దాన్ని వాళ్ళు మననం చేసుకోక్కర్లేదు. అంత బాగా వాళ్ళ మనసుకు పట్టేస్తుంది. అసలు నిజానికి కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ఈ రోజుల్లో శ్రద్ధ పెట్టడానికి తల్లిదండ్రులకే టైం లేదు. వాళ్ళే విషయాల్ని మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకి తల్లిదండ్రులు మొదటి గురువులుగా చెప్తారు. అయితే వాళ్ళు చేయవలసినటువంటి విషయం ఏమిటి? చిన్న పిల్లలు భోజనం చేసిన తర్వాత పాఠాలు హోంవర్క్లు అన్నీ అయిపోయాక వాడు హోంవర్క్ చేసేసాడు, మన బాధ్యత అయిపోయింది అని అనుకోకుండా పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో వాటినన్నింటినీ, ఇవాళ పొద్దున్నుంచి ఏం చేశావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, ఆ టీచర్ గారు ఏం చెప్పారు, వాళ్ళేమన్నారు, దానికి నువ్వేమన్నావు, ఇలాంటివన్నీ విషయాలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయాలు, మంచి విషయాలు గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళు మననం చేసుకుని మనం అడుగుతూ ఉంటే ఇలా అన్నాను, అక్కడికి వెళ్ళాను, ఉత్సాహంగా చెప్పేస్తారు. ఎందుకంటే అది చదువు కాదు కాబట్టి చాలా కథలుగా బాగా విషయాలు చెప్పేస్తారు. ఏంటంటే వెనకవి మననం చేసుకోవడం కోసం బుర్రలో వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమిటంటే అది దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానంలో కూడా విన్న విషయం, చూసిన విషయం, జరిగిన విషయం చెప్పడం, ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి బాగా అలవాటు పడుతుంది. తర్వాత జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఎవరైనా సరే ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోతున్నారు అంటే అది మర్చిపోకూడదు అంటే దాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. అందుకని పిల్లలకి ఏం చెయ్యాలి? 24 గంటలు నువ్వు పుస్తకం పట్టుకొని కూర్చోకు. పరీక్షలు వచ్చాయి అంటే తల్లిదండ్రులు ముద్దలు తినిపించడం, 20 ఏళ్ళు వచ్చినా పిల్లలకి జడలు వేయటం, చెప్పులు తొడగడం, సాక్స్ వేయటం, వాడిని తీసుకెళ్ళి అప్పచెప్పి రావడం, ఇంత స్పూన్ ఫీడింగ్ జరుగుతోంది. అలా అక్కర్లేదు. ఏ వయసులో చేయవలసినటువంటి పని ఆ వయసులో చెయ్యాలి. చెయ్యి, నీ పనులన్నీ, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఇంట్లో నీ వస్తువులన్నీ నువ్వు మడత పెట్టుకో, నీవన్నీ నువ్వు చెయ్యి, నీవన్నీ సర్దుకుంటూనే ఒకసారి చదువుకున్నావు కదా, దానిని మననం చేసుకో, మనసులో అనుకుంటూ ఉండు. చాలామంది మంత్రాలు చదివేస్తూ ఉంటారు, మనసులో చదువుకుంటూ ఉంటారు బయటికి పెడుతూ కూడా. అదేవిధంగా నీ పాఠాన్ని నువ్వు మంత్రంలాగా ఏం చదివావో అది మననం చేసుకుంటూ ఉండు. ఒక్కసారి చదివితే చాలు, తర్వాత దాన్ని మననం చేసుకోవచ్చు. ఎక్కడైనా మర్చిపోతే ఒకసారి ఆ విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ చూడక్కర్లేదు. ఒకవేళ మొదటిసారి దానికి పూర్తిగా అవగాహన కాకపోతే మరొకసారి పుస్తకం తీసి చూస్తే సరిపోతుంది. అందుకని మననం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇంట్లో చదివితేనే సరిపోదు, పనులు చేస్తూ కూడా పాఠాలని మననం చేసుకోవచ్చు. అందుకని కొంతమంది బాగా కృషి చేస్తూ పాఠాలు చదువుకున్నవి కూడా వాళ్ళు ఆ విధంగా మననం చేసుకుంటూ బాగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరికైనా సరే ఎంత తెలివితేటలు ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకి గ్రహచారం బాగా లేకపోతే మరుపు దానంతా అదే వస్తుంది. శారీరక శక్తి దానికి సహకరించదు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఆవులింతలు వచ్చేస్తూ ఉంటాయి, మైకం కమ్ముతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మరుపు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే జాతకంలో శని పీరియడ్ అయితే శనికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి శాంతి చేసుకోవాలి. ఆ తర్వాత సరస్వతికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదువుకుంటే చదువుకున్నది తప్పనిసరిగా జ్ఞాపకం వస్తుంది. తర్వాత దాన్ని చక్కగా వ్రాయగలుగుతారు. అందుకు కూడా ఒక శ్లోకం చెప్తాను, రాసుకోండి. స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభాకల్పనాశక్తి ర్యాజ తస్యై నమో నమః. స్మృతిశక్తి అంటే జ్ఞాపక శక్తి, బుద్ధిశక్తి ఇవన్నీ కూడా ఆవిడ ప్రసాదిస్తుంది. ఆ తర్వాత ఏమిటంటే ఏది ఉందో దాన్ని ప్రతిభాకల్పనాశక్తి ర్యాజ, ప్రతిభను కూడా మీకు చదువుకున్నటువంటి దాన్ని, గుర్తుపెట్టుకున్న దాన్ని రాయగలిగేటువంటి నైపుణ్యాన్ని కూడా ఆ సరస్వతీదేవి మీకు ప్రసాదిస్తుంది. అందుకని సరస్వతీదేవిని తలుచుకుని ఈ శ్లోకం ఎవరు చదువుకుంటారో తప్పకుండా వాళ్ళకి చదువుకున్న విషయాలన్నీ కూడా గుర్తుండిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని మననం చేసుకుని పరీక్ష రాస్తే ఇబ్బంది ఏమీ ఉండదు.
గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.